కాకి కావ్ కావ్ అని కూత పెడుతూ, హే చిన్న ఏనుగు! నీవు ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? అని అంది. చిన్న ఏనుగు గజు, కాస్త తక్కువ ధైర్యంగా, నాకు మిత్రులు లేరు. అందరూ నన్ను పెద్ద జంతువు అనుకుంటారు, కాని నేను కొంచెం భయపడతాను, అని అంది. కాకి, చిరునవ్వుతో, అలా అయితే నేను నీకు స్నేహితుణ్ణి అవుతాను. కాని ముందు, నీవు ధైర్యంగా ఉండగలవా లేదా చూద్దాం, అని అంది. గజు, ఆశ్చర్యంగా, ఏం చేయాలి? అని అడిగింది. కాకి, ఏదైనా ఒక పెద్ద పని చేయాలి. స్నేహితులు కలిసి ఏదైనా సాధించగలరా అనే పరీక్ష, అని అంటుండగా. అంతలో, ఒక పెద్ద పులి అక్కడికి వస్తుంది. అది గజును గమనించి, పరిగెడుతుంది. పులి, చిలిపిగా, అయ్యో! ఈ చిన్న ఏనుగు ఎంత మృదువుగా కనిపిస్తోంది. రుచికరమైన భోజనము, అంటూ దగ్గరికి వస్తుంది. గజు, భయంతో, ఓహ్! కాకి, నాకు ఎంతో భయంగా ఉంది, అని అంది భయంతో. కాకి, ఆత్మవిశ్వాసంతో, నువ్వు భయపడవద్దు. మిత్రుడికి సహాయం చేయడం నా బాధ్యత, అంటూ. కాకి పెద్దగా కూత పెడుతుంది. ఇతర కాకులు వెంటనే వచ్చి పులి చెవుల్లోకి చీమలు వేస్తాయి. పులి, కోపంతో, ఆహ్! ఈ కాకుల గొడవ భరించలేను. పులి అక్కడినుంచి పారిపోతుంది. గజు, ఆశ్చర్యంగా, వావ్! కాకి, నీవు నన్ను కాపాడావు. నిజమైన మిత్రుని శక్తి నాకు ఇప్పుడు అర్థమైంది. కాకి, చిరునవ్వుతో, మిత్రులే నిజమైన బలం. కలిసి ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, అని అంది. ఆ రోజునుంచి గజు ధైర్యంగా మారిపోతాడు. ఇకపై ఎప్పుడూ ఒంటరిగా కాకుండా, తన మిత్రులతో ధైర్యంగా ముందుకు సాగుతాడు. పిల్లలు, మీకీ కథ నచ్చిందా? మీ మిత్రులతో ఎప్పుడూ ప్రేమగా ఉండండి. ఇలాంటి కథలు మరిన్ని వినాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.